హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయ పెన్షనర్ల గుండెఘోష. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఉద్యోగ వ్యతిరేక చర్యలు. పాలకుల మాటలకు, చేతలకు పొంతన ఎక్కడుంది? మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు అక్షర సత్యాలు. ఇవి కేవలం ఒకరి ఆవేదన మాత్రం కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల గుండెకోశ. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకులు అధికారంలోకి రావటానికి ముందు ఇచ్చే హామీలకు, అధికారంలోకి వచ్చాక చేసే పనుల మధ్య ఉన్న అగాధం మన కళ్ళ ముందే కనిపిస్తోంది. కరోనా కాలం నుండి మొదలైన కష్టాల పర్వం ఈ విధంగా మన కష్టాలు కరోనా మహమ్మారి సమయంలో మొదలయ్యాయి. ఆ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని మనందరం అర్థం చేసుకున్నాం. సగం జీతాలతో సరిపెట్టుకున్నాం. రాష్ట్రానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో సగం జీతాలకు పనిచేయడానికి అంగీకరించాము. బకాయిల ఎగరవేతకు కూడా అప్పుడే నాంది. ఆ తర్వాత మిగిలిన సగం జీతం బకాయిలు చెల్లించినా అదే అదనుగా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు కోత పెట్టడం ప్రారంభించింది. రివర్స్ పీఆర్సీ ఇవ్వటం, డీఏలను నిలిపివేయడం, జీతాలు ఆలస్యం చేయడం వంటివి చర్యలకు ఆనాడే పునాది పడిందని చెప్పవచ్చు. ఇటు 70 ఏళ్ళు వృద్ధులపై కూడా కరుణ లేదా? జీవిత చరమకంలో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండే 70 ఏళ్లు పైబడిన వృద్ధ పెన్షనర్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్ పెన్షన్ ప్రయోజనాలను కూడా తగ్గించడం కంటే దారుణం మరొకటి ఉంటుందా? మంచి చేయడం చేతకాకపోయినా కనీసం చెడు చేయకుండా ఉండాలనే కనీస మానవత్వం కూడా పాలకులలో కరువైనట్టు. పరిపాలన అనుభవం లేమి, పరిణామాల తీవ్రత. పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది క్రింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రజల కష్టాలు, ఉద్యోగుల సమస్యలు, పరిపాలనా పరమైన చిక్కులపై పూర్తి అవగాహన ఉంటుంది. కానీ నేరుగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించినప్పుడు అనుభవం లేమితో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా అతలాకుతం చేశాయో మనము ప్రత్యేకంగా చూసాము. కోరి తెచ్చుకున్న కష్టాలు అని మనం బాధపడటం తప్ప చేయగలిగిందేముంది? గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంతో ఆశతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ వారి పాలనలో కూడా ఆశించిన మార్పు అనేది కల్పించడం లేదు. కొత్త ప్రభుత్వం ముందున్న ప్రశ్నల వర్షం. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యల విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఒకటో తేదీ జీతం లేదా పెన్షన్, ఒకటో తేదీనే జీతం అనే కనీస భరోసా కూడా కరువైంది. నెలల తరబడి ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. డీఏ బకాయిల సంగతి ఏంటి? పెండింగ్‌లో ఉన్న డీఏలు, వాటి బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ ఎప్పుడు? మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి కొత్త పీఆర్సీ కమిటీని ఎప్పుడు నియమిస్తారు? ఇక వృద్ధులకు వృద్ధుల ప్రయోజనాల పునరుద్ధరణ. 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు తగ్గించిన ప్రయోజనాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? అనే ప్రశ్నలు ప్రస్తుత ప్రభుత్వం ముందున్నాయి. కేబినెట్ సమావేశాలు దేనికోసం? వరుస కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రకటనలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఉద్యోగులు తమ జీవితాన్ని రాష్ట్ర సేవకి అంకితం చేసిన పెన్షనర్ల సమస్యలపై కనీసం ఒక్కటంటే ఒక అంశం కూడా ఎందుకు చర్చకు రావటం లేదు? ఇది పాలకుల నిర్లక్ష్యానికి, నిబద్ధతారహితానికి నిలువుటద్దం కాదా? లక్షలాది మంది ఎదురుచూపులకు ప్రభుత్వం ఎప్పుడు తెరదించుతుందో, వారి కష్టాలు ఎప్పుడు పరిష్కారం చూపుతుందో అనేది వేచి చూడాల్సిందే.